దేవబాబు మీరు వెళ్ళి అలాగే చూసుకోండి. ఏంటి పంతులు గారు? దేవబాబు, పెళ్లి కూతురు వాళ్ళు మండపానికి వచ్చారు. ముహూర్తం టైం కూడా అవుతోంది. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు రాలేదేంటండి? చిన్న పంతులు గారు, పెళ్లి కొడుకు ఇంటి దగ్గర నుండి ఈ కళ్యాణ మండపానికి 15 కిలోమీటర్ల దూరం ఉంది. వాళ్ళు ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేలోపు మధ్యలో ఏదైనా జరగచ్చు. అంటే అర్థం కాలేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది పంతులు గారు? వాళ్ళు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఫోను మాట్లాడుతూ కారు డివైడర్ మీదకి ఎక్కించొచ్చు. ఒకవేళ అది మిస్ అయిందనుకుంటే ఎదురుగా వచ్చే వాటర్ ట్యాంకర్ గుద్దేయొచ్చు. ఒకవేళ అది కూడా మిస్ అయిందనుకోండి, కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫ్లైఓవర్ మీద నుంచి పెద్ద బండరాయి కారు మీద పడొచ్చు. పొరపాటున అది మిస్ అయితే ఆఖరి అవకాశంగా బ్రేకులు ఫెయిల్ అవ్వచ్చు. ఏమో, ఏమైనా జరగచ్చు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. క్లారిటీ కూడా వచ్చింది బాబు. ఏం అర్థమైంది పంతులు గారు? మా గురువు గారికి చెప్తే అర్థం చేసుకోరు, కానీ మీరు ఏర్పాటు చేసిన డ్రైవరే ఫోను మాట్లాడుతూ డివైడర్ ఎక్కేస్తాడు. అది మిస్ అయ్యారనుకోండి, మీరు ఏర్పాటు చేసిన రెండో వ్యక్తి ఉన్నాడుగా, లారీతో తిన్నగా వచ్చి కారును గుద్దేస్తాడు. వాళ్ళ తలరాతలు బాగుండి వాళ్ళు బతికి బయటపడ్డారనుకోండి, మీరు ఏర్పాటు చేసిన మూడో వ్యక్తి ఉన్నాడు కదండి, వాడు పైనుంచి బండరాయి పడేస్తాడు. వాళ్ళ అదృష్టం బాగుండి మా గురువు గారు నోటివాకు ఫలించి అక్కడ కూడా తప్పించుకున్నారనుకోండి, ఈసారి కార్లు బ్రేకులు ఫెయిల్ అయ్యి ఏ చెట్టుకో గుద్దేసి మొత్తం ఫ్యామిలీ. మొత్తానికి ఇదంతా పెళ్లి కొడుకు వాళ్ళ కళ్యాణ మండపానికి చేరుకోకుండా ఉండటానికి మీరేసిన ప్లాను అని అర్థమవుతోంది. ఎంత మాట అన్నారు పంతులు గారు! నా దోస్తుకు పెళ్లి జరుగుతుందని నా చేతులతో నేను యాక్సిడెంట్ అయ్యేలా చేస్తానా? ఇదేంటి అంటున్నాడు? నరం లేని అనుకుందాని మీరెలా మాట్లాడొచ్చా? మీరెలా చప్పుననేసరికి మీ మాటలు నాకిక్కడ ముళ్ళులా గుచ్చుకున్నాయి. ఐఎమ్ హార్టెడ్ పంతులు గారు, ఐఎమ్ హార్టెడ్. అయ్యా, నా ఉద్దేశం అది కాదండి. వేద మంత్రాలు తెలిసిన పంతులు గారు మీరు, మీ నోటితో ఏదైనా అంటే పైన తదాస్తు దేవతలు వింటారు కదా, తప్పు కదా పంతులు గారు? తదాస్తు దేవతల్లారా, మా ఈ చిన్న పంతులు తెలిసి తెలియక ఏదో తప్పు మాట్లాడాడు. దయచేసి మీరు తదాస్తు అనకండి. ఏదేమైనా ఐఎమ్ హర్టెడ్ తదాస్తు దేవతల్లారా. ఎస్ పంతులు గారు, ఐఎమ్ హర్టెడ్. పెళ్లి కొడుకులు వచ్చేసారు. చూసారా పంతులు గారు, నా టైం బాగుంది, నా దోస్తు టైం బాగుండి పైన తదాస్తు దేవతలు తదాస్తు అనలేదు కాబట్టి వాళ్ళెక్కడికి సేఫ్గా వచ్చేశారు. అనవసరంగా మీరు నన్ను అనుమానించారు కదండి పంతులు గారు. ఐ హర్టెడ్ పంతులు గారు. అయ్యా అయ్యా, మీరు హర్ట్ అవ్వకుండా ఉంటే నేను సేఫ్టీగా ఉంటానండి. ఐ హర్టెడ్ పంతులు గారు, ఐ హర్టెడ్. వామ్మో, వీడి క్యారెక్టర్ చూస్తుంటే నా తల పగిలిపోతుంది. ఓవైపు భార్య అంటాడు, ఇంకోవైపు దోస్తు అంటాడు. ఎప్పుడేం చేస్తాడో తెలియటం లేదు. మధ్యలో మేమిరుకు చచ్చినట్టున్నాం.
నమస్కారం అండి. నీకోసం ఎదురు చూస్తున్నాను దోస్త్, లోపలికి రండి. నిజంగా నువ్వు గ్రేట్ దేవ్. పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటారని చెప్పడమే కాకుండా ముందుగా వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నావు. రండి, లోపలికి రండి.